వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. ఈరోజు రాధా ప్రమోదాస్ స్వామీజీ మనతో ఉన్నారు. కొన్ని కర్మ సందేహాలని తెలుసుకుందాం. స్వామీజీ, చాలా కామన్ అగైన్, వాట్ ఎవర్ ఈజ్ ఇన్ యువర్ డెస్టినీ యూ విల్ ఎనీవే గెట్ అంటారు. నీ భాగ్యంలో ఉన్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, అంత తపన పడాల్సిన అవసరం లేదు అంటారు. అలాంటప్పుడు అసలు కర్మ ఎందుకు చేయాలి, ఏం పని ఎందుకు చేయాలి, మోటివేషన్ ఎలా ఉంటుంది? మోటివేషన్ ఎట్లా ఉండాలి అంటే మనకి రెండు ఒకటేంటంటే ఫస్ట్ మనకి ఆల్రెడీ ఒక టెండెన్సీ ఉంటుంది, వర్క్ చేసే టెండెన్సీ. ప్రతి ఒక్కళ్ళు నహి కక్షిత్ క్షణమపి జాతు తిష్టతే కర్మకృత్ అంటారు కృష్ణ. అంటే నువ్వు ఖాళీగా ఉండలేవు, ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూనే ఉంటావు అని. ఏదైనా మైండ్లో అన్నా ఫిజికల్గానే యాక్టివిటీ చేస్తూనే ఉంటాం. మనకి మన నేచర్ ప్రకారంగా ఒక యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది మనకి. ఇప్పుడు నాకు చదవటం ఇష్టం, నాకు ఖాళీగా కూర్చోలేను, ఏదో ఒకటి చదవాలనుకుంటాను, ఏదో ఒకటి వినాలనుకుంటాను. కొంతమందికి కూర్చొని చదవటం కన్నా ఏదన్నా యాక్టివిటీ చేయటంలో వాళ్ళకు ఉంటుంది. అంటే ఆ టెండెన్సీ అనేది కంపల్సరీ. అందరూ యాక్టివిటీ అయితే చేస్తాం. ఖాళీగా ఉండటం కష్టం, ఎందుకంటే మన నేచర్ అట్లా క్రియేట్ అయింది మనకి. ఎలాగో నీకు యాక్టివిటీ చేసే టెండెన్సీ ఉంది కాబట్టి యూ వర్క్. కానీ రిజల్ట్ మన చేతిలో ఉండదు, ఏది వస్తుందనేది మన చేతిలో ఉండదు, కానీ యాక్టివిటీ మన చేతిలో ఉంటుంది. యాక్టివిటీ కానీ నువ్వు చేయకపోతే అది అధర్మం అయిపోతుంది నీకు. అంటే నీ నేచర్ ప్రకారంగా నీకు కొన్ని యాక్టివిటీ డిసైడ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అనుకోండి, మీరు స్టూడెంట్ ప్రకారంగా మీ స్టూడెంట్ యాక్టివిటీస్ మీరు చేయాలి. అలా చేయటం వల్ల యూ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ రియాక్షన్. మీకు లేకుంటే మీరు ధర్మం చేయకపోతే అది అధర్మం అయిపోతుంది, అప్పుడు మీకు రియాక్షన్ వస్తుంది దానికి. కానీ మీరు స్టూడెంటు, మీరు సిన్సియర్గా మీ స్టడీస్ చేశారు, మీరు మార్కులు అనేవి ఆల్రెడీ మీకు డిసైడ్ అయిపోయి ఉంటుంది. అది కంప్లీట్గా మీ చేతిలో ఉండదు, అది దైవ చేతిలో ఉంటుంది. కానీ హార్డ్ వర్క్ మీ చేతిలో ఉంటుంది. మీరు చేయకపోతే మీకు రియాక్షన్ వస్తుంది, చేస్తే మీరు యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ. దానివల్ల ఏంటంటే యూ విల్ బి ఎలివేటెడ్, మీ కాన్షియస్నెస్ ఎలివేట్ అయిపోతుంది, మీరు ఎలివేట్ అయిపోతారు, మీ యాక్టివిటీ ప్యూరిఫై అయిపోతుంది. అలా మనకి మంచి ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. అంటే మార్క్స్ ఎలాగో వచ్చినప్పుడు ఎందుకు చదువుకోవాలి ప్రభుజీ? అదే చెప్తున్నాను, మీరు ఫోకస్ రిజల్ట్ మీద కాదు, మీ ఫోకస్ యాక్టివిటీ మీద ఉండాలి. సో మనం జనరల్గా ఏంటంటే మన ఫోకస్ అంతా రిజల్ట్ మీద ఉంచుతాం, అందుకే టెన్షన్లో ఉంటాం. కానీ మనం రిజల్ట్ యాక్టివిటీ మీద ఉంచాలి. రిజల్ట్ మన కాన్షియస్నెస్ మొత్తం, మనం ఆలోచించేది కాన్షియస్నెస్ అంతా యాక్టివిటీ మీద. నేను ఎంత మంచిగా చేస్తున్నాను యాక్టివిటీ, ఎంత నేను క్వాలిటీ యాక్టివిటీ చేస్తున్నాను, దాని మీద నేను ఫోకస్ ఉంచుకోవాలి. నా మొత్తం 100% పెట్టాను యాక్టివిటీ మీద. కానీ దాని తర్వాత రిజల్ట్ ఎలా వస్తుందని మన చేతిలో లేదు. ఇప్పుడు నేను ఎగ్జామ్ అయితే రాసి వచ్చేసాను, ఆ రిజల్ట్ ఎలా వచ్చిందనేది అది వేరే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ మనకి ఆ ఫ్యాక్టర్ ఏంటంటే దైవ. మనం చేసుకున్న కర్మ మీద దాని మీద కొంచెం పార్ట్ ఉంటుంది. నేనే అంత 100% నేనే వర్క్ చేసి నాకే వచ్చింది రిజల్ట్ అని మనం క్లెయిమ్ చేయలేం. అందుకే కృష్ణ అన్న ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అహంకారం ద్వారా అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటాను, కానీ మన చేతిలో. ఇప్పుడు నేను ఎగ్జామ్కి మొత్తం ప్రిపేర్ అయ్యా, 95% నేను మొత్తం సిలబస్ మంచిగా చదువుకున్నా, కానీ 5% నేను చదవలేదు. నాకు వచ్చిన ఎగ్జామ్లో 4-5 మార్క్స్ అన్నీ ఆ 5% చదవని నుంచే వచ్చాయి. అదెవరు డిసైడ్ చేశారు? నాకు 80% మార్క్ వచ్చాయి, చదివింది మాత్రం 95. కొంతమంది వాళ్ళు 70% చదివారు, కానీ అన్ని క్వశ్చన్స్ దాంట్ నుంచే వచ్చాయి, వాడికి 100 మార్క్స్ వచ్చేసాయి. వీడు 95% చదివారు, కానీ 80 మార్క్సే వచ్చాయి. నేను 70% చదివారు, 100 మార్క్స్ వచ్చాయి. ఎందుకు? ఎవరు డిసైడ్ చేశారు అది? ఇప్పుడు నేనే హార్డ్ వర్క్ చేస్తే నాకు 95% హార్డ్ వర్క్ చేస్తే 95% రావాలి కదా, కానీ రాలేదు. అంటే ఒక్క ఫ్యాక్టర్ కాదు, దాంట్లో ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఇన్వాల్వ్ అయింది. ప్రతి యాక్టివిటీలో అట్లాగే ఉంటుంది. ఏ యాక్టివిటీ చేసినా కానీ ఒక ఇంపార్టెంట్ దైవ ఫ్యాక్టర్ ఉంటుంది. మనకి విక్రమాదిత్య ఆయన కొలువులో ఆయనకి వరాహ మిహ్రా అని చాలా పెద్ద జ్యోతిషులు ఉండేవారు. ఆయనకు కూడా నవరత్నాలు ఉండే, అలా వారి యొక్క మంత్రులు. అయితే ఆయన పేరు వరాహ మిహ్రా ఎలా వచ్చింది?
ఒకసారి ఆయన జాతకం చెప్తూ ఏది చెప్పినా గానీ చాలా కరెక్ట్‌గా చెప్పేవారాయన. నిమిషంతో పాటు కరెక్ట్‌గా చెప్పారు. చాలా చాలా ఎక్స్‌పర్ట్ ఆయన. జస్ట్ పుస్తకాలు చదివితే రాదు. ఇటువంటి జ్ఞానం ఆయన సూర్యుడికి ఉపాసకుడు. హుహు. డైరెక్ట్‌గా సూర్య భగవంతుడే ఆయనకి ఆయన యొక్క ఎవరి భవిష్యత్తు అనేది చెప్పేవారు. ఆయన వేరే వాళ్ళ భవిష్యవాణి చదివి చెప్పేసేవారు. నాయనా నీ భవిష్యత్తులో ఇలా జరగబోతుంది. రాజుగారు తన కొడుకు యొక్క జాతకం చూపిచ్చారు. విక్రమాదిత్య. ఆయన చూసి, ఓ రాజా 18వ ఏట ఫలానా ఫలానా రోజు సాయంత్రం 5కి మీ కొడుకు ఒక అడవి పంది యొక్క కోరల ద్వారా చనిపోతాడు అని చెప్పారు. అంటే 18 ఇయర్స్ వయస్సులో. 18 ఇయర్స్ వయసులో ఫలానా ఫలానా డేట్ టైంతో పాటు హ్మ్. కరెక్ట్ టైంతో పాటు చెప్తారు. అయితే అప్పుడు కొంత సమయం మిగిలి ఉంటుంది. అయితే రాజుగారు అన్నారు, కరెక్టే చెప్తున్నావు అంటే కరెక్టే అన్నారు. అయితే ఒక మేబీ 1-2 ఇయర్స్ గ్యాప్ అట్లా ఉండుంటుంది. రాజుగారు వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న అడవిలో అన్నీ ఏవైతే అడవి పందులు ఉన్నాయో వాటన్నిటిని చంపించేశారు. ఎందుకంటే అక్కడి నుంచి ప్రొటెక్షన్ కావాలి మా కొడుక్కి అని. తర్వాత ఒక 7 అంతస్తుల భవనం కట్టించారు 25 మీటర్లతో. ఆ పై ఫ్లోర్‌లో పిల్లవాడిని పెట్టేశారు. 17వ ఏట వచ్చినప్పుడు నాయనా నువ్వు ఇంక కిందికి రాకు, పెద్ద కాంపౌండ్ వాల్ కట్టేశారు. ఎలుక కూడా రానటువంటి మంచి పకడ్బందీగా వాళ్ళు బిల్డింగ్‌ని కట్టేశారు. హ్మ్. తర్వాత మంచి సైనికులను పెట్టారు. అందరినీ రాత్రింబగళ్ళు చాలా కాపలా కాయించారు. వాళ్ళ కొడుకు అక్కడే ఉన్నాడు. ఆ భవనంలోనే వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు అక్కడే ఆడుకోవటం అన్నీ ఆయనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే రెగ్యులర్‌గా రాజుగారు, మంత్రి లేకుంటే సైన్యాధ్యక్షుడు వెళ్లి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో చూసుకునేవారు. మొత్తం రాజ్యంలో కూడా ఈ విషయం అందరికీ తెలియజేయబడింది. అడవి పందులు ఎక్కడ రాకూడదు, అందరూ జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ రోజు ఏదైతే టైం ప్రకారంగా అప్పటిదాకా అంత క్లియర్‌గా అన్ని బౌండరీస్ అన్నీ ప్రొటెక్షన్, పెట్టి చెకింగ్. ప్రొటెక్షన్స్ అన్నీ చేసేసారు. హ్మ్. ఆ రోజు సభ సభ ఆర్గనైజ్ చేశారు. అందరూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు రాజు అన్నారు హ్మ్. వరాహమిహిరతోటి, మీకు ఇప్పుడైనా మీ యొక్క ప్రెడిక్షన్, మీ మరి భవిష్యవాణి మార్చుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు మేము చేసిన అరేంజ్‌మెంట్‌తో అడవి పంది వచ్చే అవకాశమే లేదు. మేము కరెక్ట్. ఇంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు, ఇంతమంది సైనికులున్నారు. హ్మ్. 7 అంతస్తుల పైకి ఆ పంది రావాలి, అదే టైంకి రావాలి అంటే ఛాన్సే లేదు. సో మేమంతా అరేంజ్ చేశారు. మీరు మార్చుకుంటారంటే లేదు రాజా నేను మార్చుకోను. ప్రతి ఒక్క అరగంటకి అక్కడికెళ్ళి ఒక సైన్యాధ్యక్షుడు వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేవారు సభలోకి. అంతా బానే ఉంది రాజా అని. ప్రతి హాఫ్ అన్ అవర్‌కి. ఇంకా 2-3 గంటలు ఉన్నప్పుడు మళ్ళీ రాజుగారు అడుగుతారు. అయితే లేదు రాజా, నేను చెప్పిన దాంట్లో ఒక్క విషయం కూడా రాంగ్ అవ్వదు. ఎందుకంటే నాకు దురదృష్టం ఏంటంటే నేను వశిష్ఠ అంత గొప్పవాడిని కాదు. నేను కర్మను మార్చగలిగే శక్తి నాకైతే లేదు. కానీ నేను చెప్పింది మాత్రం కరెక్టే అంట. హ్మ్. అయితే రాజంటారు, సరే అది కానీ రైట్ అయితే హ్మ్. విక్రమాదిత్య యొక్క ముకుటం మీద వరాహ చిహ్నం ఉంటుంది. వారి రాజ్య యొక్క చిహ్నం అది. అయితే నా ముకుటం తీసి నేను ఎత్తి మీద పెడతాను అని. హ్మ్. అప్పటిదాకా ఆయన పేరు మిహ్రా. తర్వాత ఆ ముకుటం వల్ల వరాహ మిహ్రా అవుతారు ఆయన పేరు. హ్మ్. అయితే అది కానీ రైట్ కాకపోతే ఆయన అంటే వరాహ మిహ్రా, సరే రాజా నేను ఇక్కడి నుంచి అడవికి వెళ్ళిపోతాను. మళ్ళీ ఎవరికి నేను భవిష్యవాణి అని చెప్పను. నేను జ్యోతిషం మానేస్తాను. ఒకవేళ ఇది చెప్పింది మాత్రం కరెక్ట్ కరెక్ట్ అవ్వకపోతే. కాకపోతే. ఓకే. సో ఇంకా ఒక 1 అవర్ ఉంది అనుకున్నప్పుడు వెళ్తారు, చూసొస్తారు. రాజా అంతా బాగానే ఉందంటారు. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళి చూసొస్తారు, మళ్ళీ కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఆ టైంకి ఏదైతే ప్రెడిక్ట్ చేశారో ఆ టైం కన్నా ఒక 2 నిమిషాలు ముందెళ్తారు, చూస్తారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అడవి పందులు రాలేదు. రాజుకి వచ్చి చెప్తారు, రాజా ఏం అడవి పందులు అయితే రాలేదు, అంతా సురక్షితంగానే ఉంది. అయితే రాజుగారు వరాహమిస్తున్నాడు, ఇప్పుడేమంటావు అని. రాజా ఇప్పుడు మీ కొడుకు ఆల్రెడీ చనిపోయారు అని చెప్తారు. అయితే వెంటనే అందరూ వెళ్తారు. వెళ్తే ఏమైందంటే ఆయన పిల్లవాడు అందరితో ఆడుకున్నారు. హ్మ్. తర్వాత ఆయనకు కొంచెం ఛాతీలో కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఊపిరాడలేదు. ఆయన మేడ మీదకి వెళ్ళిపోతారు, టెర్రస్ మీదకి. హ్మ్. వెళ్ళి అక్కడ మంచిగా అరేంజ్మెంట్ ఉన్నాయి, బెడ్ది, పడుకుంటారు దాని మీద. హ్మ్. కానీ ఆ రాజు ఆ బిల్డింగ్ కట్టినప్పుడు వారి యొక్క ధ్వజం ఉంటుంది. ఆ ధ్వజం మీద వారు ఒక రావితోటి ఆయన వరాహ రూపాన్ని చేస్తారు. ఎందుకంటే అది రాజు చిహ్నం కాబట్టి. దానికి కోరలు కూడా ఉంటాయి. అది గట్టిగా గాలొచ్చి అది విరిగిపోతుంది. ఆ పిల్లవాడు పడుకుంటే ఆయన మీద వచ్చి పడి ఆ కోరల ద్వారా
ఆయన చనిపోతారు. అంటే కర్మ అనేది నువ్వు ఎంత దాన్ని ప్రొటెక్ట్ చేసి ఎన్ని రకాలుగా చేసుకున్నా కానీ అది నీకు ఆ టైంకి అక్కడ రావాలంటే అక్కడ అలాగే వస్తుంది. దాన్ని మనం ఆపలేం. ఎలా అంటే ఒక 1000 ఆవుల్ని అక్కడ పెట్టి దూడని పంపించేస్తే ఆ దూడ తన తల్లిని వెతుక్కుంటుంది ఆ 1000 ఆవుల్లో కూడా. అదేవిధంగా మనం రోడ్డు మీద ట్రాఫిక్లో లక్షలాది వెహికల్ వెళ్తున్నాయి, కానీ అదే వెహికల్కి అదే టైంలో యాక్సిడెంట్ అవుతుంది అక్కడే. దీన్ని కాలం కూడా అంటారా స్వామీజీ? కాలం వచ్చింది, కాలాన్ని ఎవరు ఆపలేరు అంటారు. అంటే మన కర్మ ఆ టైంకి వస్తుంది కాబట్టి అది కాలా కూడా అంటాం, టైం ఫ్యాక్టర్. టైం ఫ్యాక్టర్. అయితే మన కర్మ అలా మనకి డిసైడ్ అయి ఉంటుంది ఆల్రెడీ కొన్ని. సో మనకు వచ్చేవి మనం ఎంత ఎండేవారు, ఇప్పుడు విక్రమాదిత్య లాంటి వారు కూడా కర్మను మార్చడానికి ట్రై చేశారు కానీ కావలేదు. అంటే మనం కొన్ని విషయాలు చేంజ్ చేయలేం, ఆల్రెడీ మనకి అది రాసి పెట్టుందంటే అది వస్తుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేయగలుగుతాం అంటే మన ఎండేవర్ అయితే మనం చేయగలుగుతాం. అది మన ఎండేవర్ వల్ల నేను ప్రయత్నం అయితే చేస్తాను దాన్ని మార్చడానికి. మనం అందరం మన కర్మను మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం ప్రతిసారి. ఎలా మారుస్తుంటామంటే గుడికి ఎందుకు వస్తున్నారు జనాలు? వాళ్ళ కర్మను మార్చడానికే వస్తున్నారు. భగవంతుడా నాకు ఉన్నది ఇప్పుడు నచ్చట్లేదు, కొంచెం మార్చండి. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం? బెటర్ అవ్వడానికి. మన కర్మ వల్ల మనం అనారోగ్యం కలిగింది, దాన్ని మార్చడానికి వెళ్తాం. జ్యోతిష్యుల దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఏదో పూజలు చేసి లేదంటే పరిహారాలు చేసి కర్మను మార్చుకోవడానికి. అలాగా చాలామంది ట్రై చేస్తున్నారు దాన్ని మార్చడానికి. దాంతోపాటు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు నేను మంచిగా చదివాను అనుకోండి, లేకుంటే జాబ్లో కూడా మంచిగా నేను ప్రయత్నించాను, మన ఎండేవర్ కరెక్ట్గా చేయకపోతే అది మళ్ళీ మనకి బ్యాక్ రియాక్షన్ ఉంటుంది, అది వేరే రియాక్షన్ వస్తుంది. సో మన డ్యూటీని కరెక్ట్గా చేసుకోవాలి, రిజల్ట్ మన చేతిలో ఉండదు. అందుకే మనకి టెన్షన్ స్ట్రెస్ ఉండకూడదు అనుకుంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం యాక్టివిటీ మీద పెట్టాలి, అప్పుడు టెన్షన్ ఉండదు. రిజల్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, అప్పుడు చాలా టెన్షన్లో ఉంటారు. సో ఎప్పుడైనా మీరు అనేది ప్రాసెస్ పైనే మన ఫోకస్ ఉండాలి, రిజల్ట్ ఆటోమేటిక్గా బెస్టే వస్తుంది. బికాజ్ బెస్ట్ రావాలి అన్నది మనకి ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది. మరి అలా అంటే ఇప్పుడు యూ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ విత్ యువర్ హార్డ్ వర్క్ అని అంటారు. కష్టపడితే అన్ని మార్చుకోవచ్చు, నీ ఫ్యూచర్ని నువ్వు మార్చుకోవచ్చు, నీ ఫ్యూచర్ నీ చేతిలో ఉంది అని అంటారు. అంటే నేను ఆపోజిట్ చెప్తున్నాను, ముందు చెప్పిన స్టేట్మెంట్కి ఇలా కూడా అంటారు. దాన్ని ఏమంటారు స్వామీజీ? దాంట్లో ఏంటంటే మనకి ఒక 20% మనకు అంత ఛాన్స్ ఉంటుంది, అందుకని ఎక్కువ ఉండదు. 20% చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఓన్లీ మనకు అది తెలిస్తే. ఇప్పుడు ఈ విషయంలో అయితే అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఉన్నారు, చెప్పారు కరెక్ట్గా. ఇప్పుడు ఈ కాలంలో అయితే మాకు అసలు తెలీదు, మా డెస్టినీయే మాకు తెలియదు. సో ఇట్స్ అంతా బ్లైండ్గా మా కర్మను మేము చేసుకుంటూ పోతున్నాం. అప్పుడు తెలిసింది కాబట్టి ఆయన ట్రై చేశారు, ఆయన ఫెయిల్ అయ్యారు. ఇప్పుడైతే అసలు ఏం తెలియదు మాకు. తెలియనప్పుడు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మనకందరికీ ఒక డెస్టినేషన్ తెలుసు, ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నామో మనం దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఏదో బెటర్ అవ్వాలి, అందరూ బెటర్ అవ్వాలనుకుంటున్నారు, అందరూ మార్చుకోవాలనుకుంటారు. అంటే దే ఆర్ నాట్ కంప్లీట్లీ హ్యాపీ ఆ సిచ్యువేషన్లో. అందుకు వీ హ్యావ్ టు వర్క్ చేయకుండా అయితే ఉండలేము. కానీ ఏది రైట్ యాక్టివిటీ అంటే, బెస్ట్ యాక్టివిటీ ఏంటంటే, కృష్ణ ఆల్రెడీ చెప్తారు అర్జునకి, అర్జున ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆల్రెడీ నేను చంపేశానని చెప్పటమే కదా, ఆయన చూపిస్తారు కూడా. ఆయన విశ్వరూపంలో 11వ అధ్యాయంలో అంత భీష్మ, కర్ణ, ద్రోణ అందరు, జయద్రథ అందరు నా నోట్లోకి వెళ్ళిపోతున్నారని చూపిస్తారు కూడా. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణ ఆల్రెడీ చూపించారు. అయినా తర్వాత కృష్ణ ఉంటారు, అర్జున నువ్వు ఇప్పుడు యుద్ధం చేయంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కదా అర్జున అనుకుంటే, సరే కృష్ణ నేను వెనకాల కూర్చొని హ్యాపీగా నేను నా మొబైల్లో కూర్చొని ఆడుకుంటాను, ఎలాగో యుద్ధం అయిపోయింది కదా, నువ్వు ఎలాగో చంపేసావని. లేదు, అర్జున చాలా కష్టపడ్డారు యుద్ధం చేస్తూ. ఎందుకంటే అది ఆయన డ్యూటీ కాబట్టి. రిజల్ట్ ఏదైనా కానీ నా డ్యూటీ మాత్రం నేను చేయాలి. చనిపోతారని రిలాక్స్ అవ్వడానికి లేదు. అంటే రిజల్ట్ తెలిసినా కానీ మనం చేసే యాక్టివిటీ మనం చేస్తున్నాం. ఇప్పుడు అది మారుతుందా లేదా అన్నది మన చేతిలో లేదు, అది దైవ అనే ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే అది దేని మీద ఆధారపడి ఉంది దైవ ఫ్యాక్టర్ అంటే, అది నేను ముందు చేసుకున్న పుణ్యకార్యాల మీద, ముందు చేసుకున్న కార్యం మీద, వాళ్ళు చేసుకున్న కార్యం మీద, అవన్నిటి మీద అది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దాని గురించి నేను పెద్దగా ఆలోచించకుండా ఏం రిజల్ట్ వస్తుందో,
ఇప్పుడు నేను ఎగ్జామ్ రాశాను. ఒక 3 డేస్ తర్వాత రిజల్ట్ వస్తుంది. నేను కూర్చొని ఆ 3 డేస్ టెన్షన్‌లో ఉన్నాననుకోండి, ఆ రిజల్ట్ చేంజ్ అయితుందా? అది చేంజ్ అవ్వదు కదా! ఎలాగో వచ్చేది వస్తూనే ఉంటుంది. కానీ నేనేం చేయొచ్చు, నేను హార్డ్ వర్క్ చేశాను, నేను రిలాక్స్‌గా ఉంటాను. అది మనకు మనం జస్టిఫై చేసుకొని యూ కెన్ అరే ఈరోజు నేను నా కంట్రోల్‌లో ఉంది, నేను చేశాను. మన కంట్రోల్‌లో అదొకటే ఉంటుంది. అది చెయ్యాలి. మనం ఎంత కష్టపడి ఏం చేసినా కానీ కష్టపడటం వరకే మన పరిస్థితిలో ఉంటుంది. అది ఎలా రావాలన్నది మన చేతిలో ఉండదు కంప్లీట్‌గా. సో దానివల్ల ఏంటంటే విల్ బి రిలాక్స్డ్. మన లైఫ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. స్ట్రెస్, టెన్షను, యాంగ్జైటీ ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు ఫోకస్ అంతా రిజల్ట్ మీద పెడతారు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. అదే ఫోకస్ అంతా మీరు యాక్టివిటీ మీద పెడితే టెన్షన్ అండ్ స్ట్రెస్ అనేది ఉండదు మనకి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఆలోచిస్తే ఆ టైంలో అక్కడ విక్రమాదిత్యుడికి మిహిరా గారు చెప్పారు, ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు చెప్పారు. కానీ ఎలాగో ఫోకస్ చేయాలి కాబట్టి ఫ్యూచర్ తెలియకపోవడమే బెస్ట్ ఏమో అనిపిస్తుంది స్వామీజీ. ఎందుకంటే తెలిసినా తెలియకున్నా కర్మ అయితే చేయాలి. అంటే ఈరోజు మాకు తెలీదు, తెలిస్తే రిలాక్స్ అయిపోతాం. నీకు వస్తుందంటే రిలాక్స్ అయిపోతాం, రాదు అంటే భయపడతాం. ఈ 2 విషయాల్లో అంటే మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే అసలు మాకు ఫ్యూచర్ కంప్లీట్ తెలియకపోవడమే బెస్ట్. తెలిస్తే ఐ థింక్ ఆ యాక్టివిటీస్ మార్చేసుకుంటాం. అందుకు కూడా మాకు ఫ్యూచర్ చెప్పలేదు అంటే మాకు తెలియట్లేదా మా ఫ్యూచర్కి ఎక్కడ లేదు కదా, ఏదో క్యాజువల్గా వెళ్తాము, పండితుల దగ్గర అడుగుతాము ఏదో. ఇప్పుడు వాడికి ఎవరికన్నా రాసి ఉంటుంది, వాళ్ళు వెళ్తారు జ్యోతిష్ దగ్గరికి, వాళ్ళకి చెప్తారు మీరు యూఎస్ వెళ్తారు ఒక 6 మంత్స్‌లోని. ఇప్పుడు ఆయన సరే నేను టోఫెల్ జిఆర్ఈ రాయను, వెళ్తానా అని అడగొచ్చు. కానీ ఎట్లా ఉంటుందంటే ఆయన నేచర్ ఇట్ విల్ ఫోర్స్ హిమ్ టు రైట్. ఆయన ఆపలేరు అనమాట అది యాక్టివిటీ. మన నేచర్, ప్రకృతి ఈజ్ ఫోర్సింగ్ ఏ పర్సన్ టు యాక్ట్. నేను ఆ విధంగా యాక్ట్ చేస్తాను, నేను అక్కడ ఎండ్ అవుతాను. ఆ టైంలో మన మైండ్ సెట్ అలా ఉంటుంది. ఇప్పుడు నాకు అస్సలు అమెరికా వెళ్ళాలని ఇష్టమే లేదండి, నేను వెళ్ళను కూడా వెళ్ళను అంటాను. కానీ జ్యోతిషం ప్రకారం 6 మంత్స్ తర్వాత ఉంటుంది. అప్పుడు 3 మంత్స్ తర్వాత నా మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. అరే అందరు వెళ్తున్నారు, ఒకసారి వెళ్తే బాగుంటుంది. ఆ 3 మంత్స్లో నేను డిసైడ్ చేసుకుంటాను, 1 మంత్లో ఎగ్జామ్ రాస్తాను, 2 మంత్స్లో నాకు వీసా వస్తుంది, నేను వెళ్ళిపోతాను. అంటే ఆ టైంలో మన మైండ్ సెట్ అలా ఉంటుంది. అది ప్రెడిక్ట్ చేస్తాం మనం. ఇప్పుడు వీడికి పెళ్ళి అవుతుందా లేదా అని చెప్తారు, ప్రెడిక్ట్ ఏం చేస్తారు, వాళ్ళకి ఆ టైంలో గురువు బలం చాలా గట్టిగా ఉంది, సో ఆ టైంలో ఆయనకి ఆ డిజైర్ వస్తుంది, దాంతోపాటు అన్నీ మ్యాచ్ అవుతున్నాయి, సో ఆ టైంకి అది జరుగుతుంది. సో అలా ప్రెడిక్ట్ చేస్తాం. సో ఆస్ట్రాలజీ ఏం చేస్తుందంటే ఒక రకంగా ప్రెడిక్షన్ ఇస్తుంది, ఇది అయ్యే ఛాన్సెస్ ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అట్లా ఉంటుంది ఆ టైంలో, అందుకే అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాం. ఓకే. సో మన వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మనకు ప్రిడిక్షన్ తెలిసినా తెలియకున్నా ఎప్పుడు మనం మన ఫోకస్ అంతా ప్రాసెస్ మీద పెట్టేసి రిజల్ట్ మీద ఎక్కువ పెట్టకుండా చేస్తే మన లైఫ్ బెటర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ స్వామీజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.